కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రుణమాఫీ అమలుపై కాంగ్రెస్ పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎవరైనా రైతులే అని ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ అందరికీ వర్తింపచేయాలన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాల్లో కోతలు విధిస్తుందని తెలిపారు. 7 నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్ రేట్ కూడా నిర్ణయించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శనమని నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో తొలిసారి కేసీఆర్ రైతు బంధు అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిందని నిరంజన్ రెడ్డి అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 విడతల్లో రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో 72,910 కోట్లు జమ చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 70 లక్షల పైచిలుకు రైతాంగంలో సగానికి సగం మంది రైతులకు పథకాలను ఎగ్గొట్టేందుకు రంగం సిద్ధం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారం చేజిక్కించుకొని హామీల ఎగవేతకు రంధ్రాన్వేషణ చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా అందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలులో ఏ మాత్రం వెనక్కి తగ్గినా రైతులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసింది. అందులో భాగంగా రైతుల సంక్షేమాలకు సంబంధించి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మారుస్తూ యూటర్న్ తీసుకుందని చెప్పొచ్చు. ఇవాళ ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తామో ప్రతి ఒక్క రైతుకు అని చెప్పేసి నాడు మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా ఆ మాటలు మారుస్తూ ఇవాళ ఏదైతే కేంద్రంలోని ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన అనే పథకం ఉందో దానికి అనుసంధానంగా చేసి దానికి అనుగుణంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్తుందని చెప్పేసి కూడా ఇవాళ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఏదైతే ఇవాళ పీఎం కిసాన్ సమ్మాన్ డేటా ప్రాతిపాదికన తీసుకొని ఒక నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిరంజన్ రెడ్డి. రైతులకు సాయంపై రంధ్రాన్వేషణ చేస్తారా, ఇది తగునా అని చెప్పేసి కూడా ఆయన దుయ్యబట్టారు. రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలి, ప్రభుత్వ ఆంక్షలు గర్వనీయం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. రైతులు ఎవరైనా రైతుల ఎన్నికల హామీల ప్రకారం ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి చెప్పారు. 7 నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్ రేట్ కూడా నిర్ణయించుకోకపోవడంపై ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని చెప్పేసి దేశంలో తొలిసారి కేసీఆర్ రైతు బంధు పథకం అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ప్రధాన కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అది ఏడాదికి పథకం కింద 3 విడతల్లో ఇచ్చేది మొత్తం 6,000 మాత్రమే. దాని అమలు కూడా కేంద్ర ప్రభుత్వం 1.25 లక్ష కొర్రీలు పెట్టిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే తెలంగాణలో 70 లక్షల మందికి పైగా రైతులు ఉండగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి గరిష్టంగా 36,01,000 మందికి మాత్రమే అందుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన అనేక నిబంధనల మూలంగా ప్రస్తుతం రాష్ట్రంలో కిసాన్ సమ్మాన్ నిధి రైతుల సంఖ్య 29,78,394 పడిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇందులో 29,50,888 మంది ఖాతాలు ఈ విడతలో నగదు జమ అయిందని, దీనికి అనుగుణంగానే రుణమాఫీ చేస్తామంటే ఎలా అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు 70 లక్షల మంది రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరాకు 5,000 చొప్పున ఏడాదికి 10,000 రూపాయల రైతు బంధు జమ చేశామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 విడతల్లో రైతు బంధు కింద 72,910 కోట్లు జమ చేసి రికార్డుగా ఒక రైతు సంక్షేమానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు సంక్షేమానికి ఖర్చు చేసిన ఘనత నాటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుందని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తూ అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నియోజన ప్రాతిపదికన తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం 70 లక్షల పైచిలకు రైతాంగానికి సగం మంది అంటే 35 లక్షల మందికి మాత్రమే మేలు చేర్చుకునే విధంగా రుణమాఫీ చేస్తామని, ఇది ఖచ్చితంగా పథకాలను ఎగ్గొట్టేందుకే రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి ఎన్నికల ప్రచార సమయంలో రైతు బంధు, రైతు భరోసా పథకాల అమలు సంబంధించి నిబంధనలు వర్తింపచేస్తామని ఎందుకు చెప్పలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిలదీశారు. ఎన్నికల సమయంలో రైతు బంధు తరహాలోనే రైతుకు 10,000 అదనంగా 5,000 కలిపి ఎకరాకి 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని నాడు భరోసా ఇచ్చి వాళ్ళు ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం చేతికి వచ్చాక రైతు బంధు మాదిరిగానే గత 50 ఎకరాకు 5,000
అరకొర ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రైతాంగానికి రైతు బంధు ఇవ్వలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అధికారంలోకి వచ్చిన 7 నెలలు దాటినా ఇంకా విధివిధానాలు మార్గదర్శకాలు అంటూ మరోసారి ఎకరాకు 5,000 ఇస్తామనం తర్వాత 2,500 ఇస్తామని వాయిదా పద్ధతిలో మొదలు పెట్టారు. ఇది కూడా ఏ ప్రాతిపదికన ఇస్తారు, ఎవరికి ఇస్తారా ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడం కూడా ఆసక్తికరంగా ఉందని చెప్పేసి కూడా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 15,000 రైతు భరోసా అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పటికి కూడా నెరవేర్చకపోవడం ఆంతర్యం ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసి రైతు భరోసా అందరికీ అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏమాత్రం వెనక్కి తగ్గినా రైతులను కలుపుకొని ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. సాగునీళ్లు, కరెంటు, పంటల కొనుగోలుకు సంబంధించి కూడా రైతాంగాన్ని రాత్రి రంపాన పెట్టిందని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేశారు. అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్రంలో మోసం చేసేందుకు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పి రైతులకు ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి చెప్పారు. రేవంత్ పనితీరు గొప్ప ఊరిదిబ్బ అన్నట్లు ఉందని మీడియా ప్రకారం వార్తల లీకులతో ప్యాకేజీలు అన్నట్లు పాలన కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఆడలేక మధ్యలోడు తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాల్లో కోతలు విధించడం ప్రతి కాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖచ్చితంగా ఇప్పటికైనా రైతు బంధు, రైతు రుణమాఫీ ఏదైతే ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పారు ఎన్నికల భాగంగా, అందుకు అనుగుణంగా అందరికీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఖచ్చితంగా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పథకాలు అమలు చేయకపోతే రైతులను అందరినీ కలుపుకొని ఒక ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.